జగన్ని ఇప్పుడు అరెస్ట్ చేసేయచ్చు యాక్చువల్గా మోడీ ఓకే అంటే, లేదా కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే. ఎందుకంటే దాని తర్వాత జరిగే సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకుని సిఐడి కేసు పెట్టింది, డైరెక్ట్గా కంప్లైంట్ ఉన్నాడు, అందులో షేర్లు మారింది ఉంది, సింపుల్గా చేసి పడేయచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇది రెండు వ్యాపార సంస్థల మధ్యన తగవు. అరబిందో అనే సంస్థ కాకినాడ పోర్ట్ దగ్గర షేర్లు కొనుక్కుంది. అబ్బెబ్బే మమ్మల్ని బలవంతంగా లాక్కున్నారు, షేర్లు కొన్నారు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాడు అన్నటువంటిది ఆ సంస్థకు సంబంధించిన యజమాని రావు చెప్పేది. ఇదే రావు గతంలో ప్రభుత్వానికి సంబంధించిన పోర్టుని దోచేసుకున్నాడు అన్నటువంటిది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఆరోపించినటువంటిది. అంటే ప్రభుత్వపు సొమ్ము ఆయనకి రాసి ఇచ్చేశారని గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కూడా చేసినటువంటి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ అంతకుముందు 2018 టైంలో ఆగ్రహించింది కూడా. కాకపోతే ఆ పోర్టు యజమాని నిన్న మరి అదే పవన్ కళ్యాణ్ ఉన్న మీటింగ్లోనే ఆయన దగ్గర నుంచి అన్యాయంగా లాక్కున్నారు, అదే చంద్రబాబు గారు అక్కడే చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్లో ఎటువైపుకు ఉంటుంది అంటే, ఒకటి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయాలంటే ఈ ఒక్క కారణం మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు. కానీ కోర్టులోకి వచ్చేటప్పటికి ఇది రెండు వ్యాపార సంస్థల మధ్య గొడవ అన్నటువంటి పాయింట్ కిందన జగన్కి ఆప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే సిబిఐయో ఈడీనో ఇన్వాల్వ్ చేస్తే ఇందులో ఆ రూట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఇప్పుడు ఇస్తే సిబిఐకో ఈడీకో వాళ్ళు ఇట్లాగ వేగ్గా కంప్లైంట్ పెట్టడానికి కుదరదు. క్యాష్ ట్రాన్సాక్షన్ లెక్కదిస్తారు. 10 రూపాయల షేర్ 220 రూపాయలకు కొంటే అది కుంభకోణం అని చెప్పి వాళ్ళు అనలేరు. అది వ్యాపారస్తులకు సంబంధించినటువంటి అంశం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టు అదాని కొనుక్కున్నది కూడా క్రైమే అవుతుంది అప్పుడు. కాబట్టి దీంట్లో ఏ తేడా జరగలేదు అంటే అమాయకత్వం. రాజ్యాలు మారినప్పుడల్లా రాజుల చేతుల్లోకి కొత్త అధికారాలు వచ్చినట్టు పారిశ్రామికవేత్తల వ్యవహారాల్లో అదే జరుగుతున్నాయి అనడానికి సాక్ష్యం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహకార సంఘానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ, పాల ఫ్యాక్టరీలన్నీ ఎక్కడికి పోయినాయి, పాలు చెరుకు ఇట్లాంటివన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు అది కుంభకోణం అనలా, ఆయా సంస్థల్ని కాపాడడానికి అన్నారు. ఇప్పుడు ఇది కుంభకోణం అన్నటువంటి పాయింట్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది. ఇట్లాగా తీసుకున్నటువంటి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పోర్టుని ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన సంస్థగా చెప్తే వాళ్ళని బెదిరించి ఈయన లాక్కున్నాడు అన్నటువంటి. కాబట్టి ఇదంతా మీడియా పరంగా హడావిడికి వెళ్తుందా, లేకపోతే అరెస్టులు చేసి జైల్లో పెడతారా? అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలంటే మోడీతో ఓ మొక్క మాట్లాడుకుని ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు చేస్తే ఏది భవిష్యత్తులో సింపతి అన్నటువంటిది జగన్కి ఇక రాకుండా చూడాలనుకుంటే ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఆలోచన ఉంటే చేసేయచ్చు. అంటే ఇక క్యాడర్ మొత్తం డిమోరలైజ్ అయిపోవాలి అన్నటువంటి కాన్సెప్ట్లో చేయొచ్చు. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా చూడాల్సి ఉంది.